శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యోగీశ్వరుని విధులు. ఓ అలర్క రాజేంద్ర, యోగీశ్వరుడు అవలంబించాల్సిన విధులు తెలుపుతాను వినుము. మానవులకు సుఖం దుఃఖం ఇచ్చు మానము అవమానం క్రమంగా అమృతతుల్యమను విషయంతో సమానమును అగును. మానం విషయంతో సమానము, అవమానం అమృతంతో, మానము విషంతో సమానం, అవమానం అమృతంతో సమానం అని ఆలోచించే యోగీశ్వరునికి అన్నీ సిద్ధించను. యోగికి నేత్రాలకు ఆనందమైన ప్రదేశం ఉండుట, మంచినీటిని వడబోసి తాగుట, నిజంగానే మాట్లాడుటయును, మంచి వస్తువులను గురించి తన బుద్ధిబలం చేత ఆలోచించుట ముఖ్యమైన విధులు. యోగి అతిథిగా వెళ్ళకూడదు. శ్రాద్ధానికి యాగానికి దేవయాత్రార్థులకు యోగి వెళ్ళకూడదు. భిక్షం ఎత్తరాదు. లోకమునందు గల జనులకు పిచ్చివాని వలె కనిపించాలి. యతీశ్వరులు పరమోత్తములైన గృహస్థుల గృహములయందు భిక్షను తెచ్చుకొని దాన్ని తినట మిక్కిలి శ్రేష్టమగుచున్నది. భ్రష్టులు వర్ణాంతకులు వీరి ఇండ్లయందు భోజనం చేయుట జగన్య వృత్తి అని అంటారు. భిక్షమెత్తి తెచ్చిన ధనం గంజి, మజ్జిగ, పాలు, పరమాన్నం, పండ్లు, దుంపలు, శనగలు, గానుగ పిండి, సత్తుపిండి ఇవన్నీ యోగికి సంసిద్ధి కలిగించే ఆహార వస్తువులు. వీటిని తినడానికి యోగి ముందుగా ఆపోసనం గావించి ప్రాణవాయువు మొదలగు 5 వాయువులకు వేరువేరుగా ఆహుతులు గావించి తర్వాత తిని ఆ తర్వాత ఉత్తరాపోసనం పట్టి మనస్సును తలచి హృదయమును ముట్టుకొనవలెను. దొంగతనం చేయకుండుట, బ్రహ్మచర్యం అవలంబించుట, సమస్తము వదిలివేయుట, లోభం లేకుండుట, హింస చేయకుండుట, ఈ 5 నియమాలు యోగి అవలంబించాలి. సారవంతమైన ఒక పదార్థాన్ని నమ్ముకొనక ఆశ తృష్ణ వీనికి తగులుకొని వానికి గల విశేషాలను తెలుసుకొని కోరికలు గల యోగికి యోగం అనేది వికలమై ఉండనని అనేక వేల బ్రహ్మకల్పాలు తపం చేసి తెలుసుకోవలసిన బ్రహ్మ పదార్థం తెలియబడక నశించబడను. సంగమును వదిలి కోపం లేకుండా నియమితమైన భోజనం కలిగి ఉండి ఇంద్రియాలను జయించి జ్ఞానం చేత 9 మార్గాలు నిరోధించి మనస్సును ధ్యానమునందే నిలిపి పదార్థ శూన్యమగు ప్రదేశాలు, గుహ ప్రదేశములు, అడవులు వీని యందు యోగధ్యానం చెయ్యాలి. వాకీదండం, కర్మదండం, మనోదండం ఈ 3 కూడా యోగి నియమాన్ని వదలకుండా అవలంబించాలి. నియమవంతుడైన యోగి త్రిదండి అని పిలువబడను. సత్తు అసత్తు ఈ రూపములను, గుణము అవగుణములతో నిండినదైన ఈ లోకము ఎవరికి ఆత్మతో సమానంగా కనిపించునో వారికి శత్రుత్వం మిత్రత్వం అనేవి ఉండనేరవు. ఉత్తమమైన పదార్థముల యందు సమానత్వం, సమస్త భూతముల యందు సమతాభావం కలిగిన యోగి శాశ్వతమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి ఇక జన్మ అనేది లేకుండా ఉండను. వేదముల కంటే యాగములు, యాగముల కంటే జపములు, జపముల కంటే బుద్ధి జ్ఞానాలు, జ్ఞానం కంటే నిశ్చలమైన ధ్యానం శ్రేష్టమైనది. అటువంటి నిశ్చల ధ్యానవంతునికి అవ్యయమైన బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.